ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 34వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఎలీహు ఇంకా ఇలా అన్నాడు, జ్ఞానులారా నా మాటలు ఆలకించండి, అనుభవజ్ఞులారా నేను చెప్పేది వినిపించుకోండి. నోరు ఆహారాన్ని రుచి చూస్తుంది, చెవి మాటలను పరిశీలిస్తుంది. న్యాయమైనదేదో విచారిద్దాం పట్టండి, మేలైనది ఏదో తెలుసుకుందాం రండి. యోబు ఇలా అంటున్నాడు కదా, నేను నిర్దోషిని, నాకు న్యాయం జరగకుండా దేవుడు చేశాడు. అన్యాయంగా నన్ను అబద్ధికుడిగా ఎంచటం జరుగుతూ ఉంది. నేనేమీ ఎదురు తిరగలేదు, అయినా నాకు మానని గాయం కలిగింది. యోబుకు ఎవరు సాటి? మంచినీళ్లు త్రాగినట్టే తిరస్కార వాక్కులు మృంగేసేవాడు. దుష్టత్వం చేసేవాళ్లకు అతడు సావాసగాడు, దుర్మార్గులతో అతడు తిరుగుతున్నాడు. యోబు చెబుతున్నదేమిటంటే, మనిషి దేవునితో సహవాసం చేస్తే అతడికేమీ ప్రయోజనం లేదు. వివేకులారా నేను చెప్పేది వినండి, దేవుడు దుర్మార్గం చేయడం ఎన్నటికీ జరగదు. అమిత శక్తిమంతుడు అన్యాయం చేయడం అనేది ఎన్నడూ ఉండదు. మనిషి క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ముట్ట చెప్తాడు. ప్రతి ఒక్కరి నడతను బట్టి అతడికి ఫలితం కలిగేలా చేస్తాడాయన. దేవుడు ఎన్నటికీ దుర్మార్గం చేయడు. అమిత శక్తిమంతుడు న్యాయాన్ని తారుమారు చేయడు, ఇది ఖాయం. ఈ భూమి మీద అధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఈ లోకమంతటిని ఆయనకు ఎవరు ఆధీనం చేశారు? ఒకవేళ ఆయన హృదయం తన మీదే లగ్నమైతే, ఆయన తన ఆత్మ ఊపిరిని తీసివేసే పక్షంలో మనుషులంతా ఒక్కపెట్టున నాశనమవుతారు. మనిషి తిరిగి దుమ్ములో కలిసిపోతాడు. మీకే గనక తెలివి ఉంటే ఇది వినండి, నా మాటలు ఆలకించండి. న్యాయం అంటే గిట్టనివాడు పరిశీలిస్తున్నాడా? న్యాయవంతుడు శక్తిమంతుడు అయిన దేవుని మీద నేరం మోపుతారా? ఆయన రాజును చూసి నీవు పనికిమాలిన వాడివి అంటాడు, ప్రధానులతో మీరు దుర్మార్గులు అంటాడు. ఆయనకు అధికారులంటే పక్షపాతం లేదు. బీదల కంటే ధనవంతులను ఎక్కువ ఆప్యాయంగా చూడడు. వీరంతా ఆయన సృజించిన వారే. అలాంటి వానితో ఈ విధంగా పలకవచ్చా? వారు నిమిషంలో చనిపోతారు. మధ్యరాత్రి ప్రజల్లో అలజడి బయలుదేరుతుంది, వారు గతించిపోతారు. బలిష్ఠుల మీద ఎవరి చెయ్యి పడకపోయినా వారిని తొలగించడం జరుగుతుంది. మానవుడి నడతల మీద దేవుని దృష్టి ఉంది. మనిషి అడుగులన్నిటినీ ఆయన చూస్తూనే ఉంటాడు. చెడుగు చేసేవాళ్ళు దాక్కునేందుకు చీకటి స్థలం ఉండదు, చావు నీడ ఉండదు. మనిషి దేవుని విచారణలోకి రాకుండా అతడి విషయం దేవుడు పసిగట్టడానికి ఎంతో కాలం పట్టదు. విచారణ దినాన్ని నియమించకుండానే బలిష్ఠులను ఆయన తునాతునకలు చేస్తాడు, వారి స్థానంలో ఇతరులను ఉంచుతాడు. వారి పనులు ఎలాంటివో ఆయనకు తెలుసు. రాత్రిపూట ఆయన వాళ్లను తలకిందులు చేస్తాడు, వాళ్లను ముక్కలు చేస్తాడు. నలుగురు చూస్తూ ఉంటే వాళ్ల దుర్మార్గాన్ని బట్టి ఆయన వాళ్లను దండిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వాళ్ళు వైదొలగిపోయారు, ఆయన విధానాలను వారు లక్ష్యం చేయలేదు. బీదలు మొర్రపెట్టడానికి కారకులయ్యారు, ఆ మొర దేవుని దగ్గరికి చేరింది. దీనదశలో ఉన్నవారి మొర ఆయన విన్నాడు. ఆయన విశ్రాంతి ప్రసాదిస్తాడు. ఆయన మీద నేరం మోపగలవాడెవడు? కానీ ఆయన ముఖాన్ని చాటు చేసుకుంటే ఆయనను చూడగలవాడెవడు? జాతిపరంగా కానీ వ్యక్తిపరంగా కానీ ఆయన విధానం ఒకటే. భక్తి లేని వాళ్ళు పరిపాలించకుండా, ప్రజలు వాళ్ళ వలలో చిక్కుకోకుండా ఆయన కాపాడుతాడు. ఎవడైనా దేవునితో ఇలా అంటాడనుకోండి, నేను ఇక మీదట దౌర్జన్యం చేయను, శిక్ష అనుభవించాను, నేను చూడలేనిదేదో నాకు నేర్పు. నేనేదైనా అన్యాయం చేసి ఉంటే అలాంటిది ఇప్పటి నుంచి చేయను. కానీ మీరు అలా చేయటం తిరస్కరించినా మీ ఇష్టాలు అనుసరించి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలా? నేను కాదు, మీరే నిశ్చయించుకోవాలి.
మీకు తెలిసినదేదో చెప్పండి. నేను చెప్పేది వినే జ్ఞానులు, వివేకులంతా నాతో ఇలా అంటారు. యోబు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో అవగాహన అంటూ లేదు. యోబు దుర్మార్గుల్లాగా జవాబులు చెప్పాడు. అందుచేత ఇతడు ఆశాంతం విషమ పరీక్షకు గురి కావలసిందే అని నా ఆశ. ఇతడు అపరాధం చేయటం మాత్రమే కాక తిరుగుబాటు చేస్తున్నాడు. మన మధ్య ఈయన తిరస్కారంగా చప్పట్లు కొట్టి దేవునికి విరుద్ధంగా బోలెడన్ని మాటలు వదులుతూ ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.